అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 103వ అధ్యాయము 20వ వచనము. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బరశూరులారా, ఆయనను సన్నుతించుడి. ఇక్కడ ఈ యొక్క మాటలు దావీదు భక్తుడి చేత రాయబడినట్లుగా చెప్పబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. ఈ యొక్క 103వ దావీదు కీర్తన అంతా కూడా స్తుతి కీర్తనగా దావీదు రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మాటల్లో మనం చూసినట్లయితే రెండు మాటలు స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. యెహోవా దూతలారా, తర్వాత బలశూరులారా. ఇక్కడ రెండు మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరిని యెహోవా దూతలుగా చెప్పబడుతూ ఉన్నాయి, ఎవరు బలశూరులుగా చెప్పబడుతూ ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే రెండవ లైన్లో ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఇక్కడ గమనించినట్లయితే రెండు విషయాలు ఇక్కడ మనకు గమనిస్తూ ఉన్నాం. దూతలు బలశూరులు ఎవరు అంటే ఆయన ఆజ్ఞకు లోబడేవారు, తర్వాత ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి వారు ఆయన దూతలుగా, ఆయనకు బలశూరులుగా చెప్పబడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దూతలుగా ఉన్నటువంటి వారు, ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలశూరులైనటువంటి వారు ఆయనను సన్నుతించుడి అనేటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనకు స్పష్టమవుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆజ్ఞకు లోబడే విషయము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు లోబడేటువంటి అనుభవంలో మనం ఉంటూ ఉన్నామా? దేవుని ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో మనము 10 ఆజ్ఞలు చూస్తూ ఉన్నాం. అయితే కొత్త నిబంధనలో దేవుడు ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేస్తూ వచ్చాడు. అంటే ఈ 2 ఆజ్ఞలు మనం ఖచ్చితంగా నెరవేర్చినట్లయితే ఆ 10 ఆజ్ఞలు ఆటోమేటిక్గా మనము నెరవేరుస్తూ ఉన్నటువంటి వారంగా ఉంటామని మనకు దేవుడు స్పష్టంగా ఈ 2 వాక్యాలను బయలుపరుస్తూ వచ్చాడు. అవి మనకు మత్తయి సువార్తలో కనబడతాయి కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37, 38 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన సంచరిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేకులకు, ధర్మశాస్త్రోపదేశకులకు, యూదులైనటువంటి వారికి, మత పెద్దలకు అందరికీ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్న శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆయనను శోధిస్తూ ఈ విధంగా అడుగుతూ వచ్చారు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అయితే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవిగా చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 36వ వచనం చదువుతున్నాను. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇక్కడ ఈ మాట చెప్పడం చాలా సులువుగా, మనము నోటితో చదవడం కానీ పలకటం కానీ ఎంతో సులువుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించేటువంటి అనుభవంలో మనం ఉండాలి అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి దేన్ని నీ హృదయంలో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క ఆత్మలో నీవు యోచన చేసుకోకుండా ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ మాటను నెరవేర్చినటువంటి వారమవుతాం. అయితే నా జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై మనకు ఆశలన్నీ పోయాయా? ఈ లోక సంబంధమైనటువంటి అందము, ఆస్తి, డబ్బు సంపాదన, ధనాపేక్ష లేనటువంటి వారి భూమి మీద ఎవరునూ లేరని మనము చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా డబ్బంటే ఇష్టం లేదని ఎవరు చెప్పరు. ఇంకా 1 రూపాయికి ఇంకొక రూపాయి ఇంకా మనకు కావాలని అనిపిస్తుంది. 10 రూపాయలు సంపాదించే వాళ్ళు 15 రూపాయలు వస్తే బాగుంటుంది అంటారు. తర్వాత 100 రూపాయలు సంపాదించేవాడు 200 వస్తే బాగుంటుంది అంటాడు. తర్వాత 200 దేవుడు మనకిస్తే 500 వస్తే బాగుంటుంది అంటారు. ఈ విధంగా మనిషికి ఆశ అనేది ఇంకా అధికమవుతూనే ఉంటుంది. కానీ ఇంకా చాలే అనేటువంటి అనుభవం అనేది
ఉండదన్నమాట. అందుకనే ఈ యొక్క మాటలు చెప్పడం ఈజీ కానీ చేయటం చాలా కష్టంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, నన్ను ప్రేమించినట్లయితే నువ్వు వీటన్నిటినీ జయిస్తావు. ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశలు, కోరికలు, ఇచ్చలు, ఆకర్షణలు, వీటన్నిటి నుండి నీవు విడుదల పొందాలంటే ముఖ్యంగా నువ్వు ఎవరిని ప్రేమించాలి? నన్ను ప్రేమించినట్లయితే నువ్వు వీటన్నిటినీ విసర్జించేటువంటి వాడుగా ఉంటావు అని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఆ విధంగా నా జీవితాల్ని మనము కట్టుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా రెండవ ఆజ్ఞగా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే 39వ వచనం మనం గమనించినట్లయితే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననుది అనున్నది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞను దాని వంటిదే. ఇక్కడ ఇంకొకటి మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతామంట? పొరుగువారిని కూడా ప్రేమించగలిగినటువంటి వారంగా ఉంటామన్నమాట. కాబట్టి నీ యొక్క సహోదరుని నీవు ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తే అది మనం అబద్ధం చెప్పినట్లే అని దేవుని వాక్యంలో బహుస్పష్టంగా వ్రాయబడుతూ ఉన్నదనమాట. కాబట్టి మన జీవితాల్లో మన పొరుగువారైనటువంటి వారు, మన సహోదరులైనటువంటి వారు మన వలె వారిని ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఉదాహరణకు మనం ఏమనుకుంటాం? మనకు క్రొత్త బట్టలు వేసుకోవాలని ఆశ ఉందన్నమాట. అలాగే నువ్వు ఇతరులను ప్రేమించాలంటే వాళ్ళకు కూడా మనం ఏదైతే ధరిస్తూ ఉన్నామో అదే మనం వారికి ఇచ్చేటువంటి వారంగా ఉండాలన్నమాట. ఒకవేళ మనకి ఏదైనా నొప్పి అనిపించినప్పుడు మనం ఎలాగో బాధపడుతూ ఉంటామో, ఇతరులకు అలాంటి దెబ్బనే తగిలినప్పుడు వాళ్ళు అలాగే బాధపడుతూ ఉంటారు కదా అని వాళ్ళ బాధను మన బాధగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే మన వలె మన పొరుగు వారిని ప్రేమించినటువంటి వారంగా ఉంటామన్నమాట. ఉదాహరణకు మనకు దెబ్బ తగిలినప్పుడు మనం ఎలా బాధపడతామో ఇతరులకు దెబ్బ తగిలినప్పుడు అలాగే బాధపడాలి అంటే వారికి దెబ్బ తగిలినప్పుడు మనం కూడా దెబ్బ తగిలించుకోవాలి అన్నటువంటి ఆలోచన కాదు. కానీ మనకు దెబ్బ తగిలినప్పుడు నిజంగా ఎంత ఫీల్ అవుతామో, నిజంగా మన ఇంట్లో ఎవరినైనా కోల్పోయామనుకోండి, మనం ఎంత ఫీల్ అవుతామో, ఎంత బాధపడతామో, ఇతరులైనటువంటి వారు వాళ్ళ సొంత వారిని కోల్పోయినప్పుడు వాళ్ళు కూడా అలాగే బాధపడుతూ ఉంటారని మనం వారిని మనస్ఫూర్తిగా మనం ఫీల్ అవుతూ మనం ఆదరించినప్పుడు మాత్రమే మన వలె మనం పొరుగువారిని ప్రేమించినటువంటి వారం అవుతామన్నమాట. ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యంలో బయలుపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఈ రెండు ఆజ్ఞలను మన జీవితాల్లో మనం నెరవేర్చినటువంటి వారమైతే, ఈ యొక్క ఆజ్ఞలకు మనం లోబడినటువంటి వారమైతే మనము ఎంతో ధన్యులము. ఆయన దూతలుగా పిలువబడతామన్నమాట. తర్వాత బలశూరులుగా మనము పిలువబడతామని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలశూరులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, మీరందరూ ఆయనను సన్నుతించుడి, ఆయనను స్తుతించుడి. నిజంగా ఆయనను స్తుతించాలంటే ఆయన దూతలుగా నీవు చేయబడాలి, ఆయన బలశాలులుగా నీవు చేయబడాలి, ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి అనుభవంలో నేను ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? ఆయన వాక్యం ఏం చెప్తుంది? మనం ఎరుగుదాం కదా, దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తామన్నమాట. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని వాక్యంలో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువన్నీ కూడా దేవుని వాక్యమే. అయితే కొన్ని వాక్యాలు ప్రాముఖ్యమైనవి మనము ఈ క్షణంలో ఈ సమయంలో గుర్తుకు చేసుకుందాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి ఆజ్ఞను, మాటను, ఆయన వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. నిజంగా నా జీవితంలో సర్వలోకానికి వెళ్ళకపోయినప్పటికీ నీ పొరుగు వారికి, నీ యొక్క సంఘంతో సువార్తకు నీవు సహకరిస్తూ ఉన్నావా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త చెప్పడానికి వెళ్తే మన సాక్ష్యం బాగుండాలి. మనం సాక్ష్యం బాగలేకపోతే సువార్తను మనము ధైర్యంగా చెప్పలేమన్నమాట. ఎందుకంటే మన జీవితాల్లో మనం సరైన విధానంలో లేకపోతే,
పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే మనలో అనేకమైనటువంటి లోటుపాట్లు బలహీనతలు కలిగి ఈ లోకానికి రాజీ పడిపోయినటువంటి అనుభవంలో మనం ఉంటే దేవుని వాక్యాన్ని మనము ధైర్యంగా బోధించలేమన్నమాట. దేవుని వాక్యం కొరకు ధైర్యంగా నిలబడలేము. దేవుని వాక్యాన్ని ఇతరులకు ధైర్యంగా సువార్తను అందించి వారిని దేవుని యొద్దకు తీసుకుని రాలేము. గనుక నా జీవితంలో వాక్యాన్ని నెరవేర్చేటువంటి అనుభవంలో నేను ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం మనము జీవించినప్పుడు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించి అనేకులను దేవుని వైపు తిప్పేటువంటి వారంగా మనం ఉంటామన్నమాట. ఇంకా మనము మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యంలో ఇంకా ఒక మాట చెప్పబడుతూ ఉంది కదండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. అందరూ వేసుకుంటూ ఉన్నారు కదా, మేము వేసుకుంటాం. అందరూ ధరిస్తూ ఉన్నారు కదా, మేము ధరిస్తాం. అయితే నీ ప్రత్యేకత ఏంటి? నీవు దేవుని బిడ్డవని ఇతరులు నిన్ను గుర్తించుట ఎలా? నీవు కూడా లోక సంబంధులకు మనకు తేడా లేనటువంటి పరిస్థితిలో మన యొక్క వేషధారణ ఉండకూడదు అని దేవుని వాక్యంలో ఈ తరము వారికి వేరవటం అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం. నీ యొక్క మాటలో ప్రత్యేకత, నీ యొక్క నడవడికలో ప్రత్యేకత, నీ యొక్క జీవన విధానంలో ప్రత్యేకత, నీ యొక్క వేషధారణలో ప్రత్యేకత, ఈ విధంగా ప్రత్యేకతను నీవు చూపించినట్లయితే నిజంగా ఈ తరము వారికి నీవు వేరైనటువంటి జీవితము జీవిస్తావని దేవుని వాక్యంలో దేవుడు మనకు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఈ విధంగా నా జీవితంలో ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చి, నిజంగా దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతుంది కదండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వాక్యాన్ని వినటమే కాదు, దాని ప్రకారం మనము జీవించినప్పుడు బండ మీద మన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతులముగా మనము చేయబడతామన్నమాట. ఆ విధంగా బుద్ధిమంతులుగా దేవుని వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి అనుభవంలో నేను ఉండాలని, తద్వారా ఆయన దూతలుగా బలశారులుగా నేను పిలువబడాలని దేవుడి దినాన నన్ను కోరుతూ ఉన్నాడు. గనుక ఆ విధంగా నీకు నాకు ఉండటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి అంశమును చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము 20వ వచనము. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.